చచ్చే వరకు ఆ హీరోయినే నా భార్య. ఆమె మాత్రం మరొక పెళ్లికి సిద్ధమైంది. పార్థిబన్ అంటే తెలుగు వారికి తెలియకపోవచ్చు, కానీ తమిళంలో ఫేమస్ డైరెక్టర్ కమ్ హీరో కమ్ ప్రొడ్యూసర్. ఈయన కేవలం హీరోగానే కాకుండా వాళ్ళ సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు కొన్ని సినిమాలను నిర్మించారు కూడా. అలాగే కొన్ని పాటలను స్వయంగా పాడి సింగర్గా మారడంతో పాటు రచయితగా కూడా కొన్ని సినిమాలకు వర్క్ చేశారు. ఈ మల్టీ టాలెంటెడ్ పార్థిబన్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఎప్పటికీ సీతనే నా భార్య అంటూ సంచలనమైన కామెంట్స్ చేశారు. సీనియర్ నటి సీత పేరు చెబితే తెలియకపోవచ్చు, కానీ ఆ ఫేస్ చూస్తే చాలామంది గుర్తుపడతారు. సీత ఇప్పుడైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోయిన్లకు తల్లి అత్త పాత్రలో చేస్తోంది, కానీ అప్పట్లో ఈమె స్టార్ హీరోయిన్. సీత గురించి తొందరగా గుర్తుకు రావాలంటే అల్లు అర్జున్ నటించిన బన్నీ సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించింది. సీత మొదట పార్థిబన్ డైరెక్షన్లో పుదియా పాదై అనే సినిమాతో హీరోయిన్గా మారింది. ఈ సినిమా సీత వల్లే హిట్ అయిందని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పార్థిబన్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా తీశాక సీతతో ప్రేమలో పడ్డారని, ఆ తరువాత పెళ్లి చేసుకున్నారని చెప్పారు. ఇక పెళ్ళయ్యాక సీత సినిమాల్లో నటించమంటే నో చెప్పింది, కానీ ఆ తరువాత ఆమె మళ్ళీ సినిమాల్లోకి వచ్చిందన్నారు. ఇక మా పెళ్ళైన 10 ఏళ్లకు మా మధ్య గొడవలొచ్చి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని, విడిపోయాక సీత మరొక పెళ్లి చేసుకుందని చెప్పారు. కానీ తాను విడాకులై 24 సంవత్సరాలైనా మళ్ళీ పెళ్లి చేసుకోలేదని, ఎందుకంటే నా భార్య ప్లేస్లో సీతను తప్ప మరొకరిని ఊహించుకోలేనని ఎమోషనల్ అయ్యారు. అందుకే ఇప్పటికీ సింగిల్గానే ఉన్నానన్నారు. మా కూతుళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు జరిగాయని, కానీ కొడుకు కూడా నాలాగే ఇంకా సింగిల్గా ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం తాను సీతతో టచ్లో లేకపోయినప్పటికీ ఆమె తల్లి మరణించిన టైంలో మాత్రం అంత్యక్రియలకు వెళ్లి దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నానన్నారు. పార్థిబన్ సీతాల వివాహం 1990లో జరిగింది. 2001లో విడాకులయ్యాక సీత మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది, కానీ ఆ వ్యక్తికి కూడా సీత విడాకులు ఇచ్చినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి.